హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక రోజున ఖాదర్ హెచ్చన్నను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఖాదర్ తండ్రి మహ్మద్ యూనస్ తమ సేనాపతి కొడుకు వారి ఇంటికి రావటంతో సంతోషపడి హెచ్చన్నకు మాంసంతో మంచి విందు చేయమని తన భార్య అయిన హసీనా బేగంకు చెప్పి అతడికి ఏదో అత్యవసరమైన పని ఉండి బయటకు వెళ్ళాడు. హసీనా మాంసం కూర వండటంలో మహానేర్పరి. కొంత సమయం తర్వాత ఆమె వంట పూర్తి చేసి ఖాదర్ని హెచ్చన్నని తినడానికి రమ్మని పిలవటంతో పెరట్లో వారు చేస్తున్న మల్లయుద్ధం సాధనను ఆపి తినడానికి వచ్చారు. హెచ్చన్న అంతకుముందు చాలాసార్లు మాంసం కూర తిన్నాడు కాని హసీనా చేసినంత రుచిగా ఎవరూ వండలేదు. అదే మాట ఆమెతో చెబుతూ, అమ్మా, నాకు మరొక పాత్రలో కొంచెం కూరివ్వండి, నేను ఇంటికి కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. దాందేముంది, తీసుకెళ్లమని ఆమె మరొక గిన్నెలో మాంసం కూర వేసి ఇచ్చింది. తినేసిన తర్వాత హెచ్చన్న హసీనా ఖాదర్లకు కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి బయలుదేరాడు. అతడు వెళ్లిన కాసేపటికి యూనస్ వచ్చి ఆకలిగా ఉన్నందున భోజనం పెట్టమని హసీనాకు చెప్పాడు. ఆమె కాసేపటికి అన్నీ సిద్ధం చేసి యూనస్కు వడ్డించింది. అతడు ఆ మాంసం కూర తింటూ, హసీనా, మాంసం కూర వండటంలో నీకు ఎవరూ పోటీ రాలేరు. ఎందుకో ఈరోజు మరింత రుచిగా ఉన్నాయి నీ వంటకాలు అని పొగడడంతో హసీనా కాస్త సిగ్గుపడుతూ, ఇందాక వచ్చిన అబ్బాయి కూడా అలాగే అన్నాడు, మళ్లీ తినడానికని చెప్పి కొంచెం ఇంటికి కూడా తీసుకుని వెళ్లాడు అని గర్వంగా చెప్పింది. యూనస్ దానికి అవునా అని ఆశ్చర్యంగా అన్నాడు. కాని ఒక క్షణం తర్వాత అతని ముఖం భయంతో నిండిపోయింది. ఎంత పని చేశావు హసీనా? ఈ విషయం మన సేనాపతికి తెలిస్తే మన ప్రాణాలు పోవడం ఖాయం. ఒకవేళ ఆ పిల్లాడు ఈ మాంసం కూర ఇక్కడ తినేసి వెళ్ళుంటే మల్లునాయకుడికి ఏదో ఒకటి సర్ది చెప్పవచ్చు. ఆ కూర ఇంటికి పంపించి మన ప్రాణాలకు ముప్పు తెచ్చావు అని కంగారుగా అన్నాడు. యూనస్ ఏం మాట్లాడుతున్నాడో హసీనాకు అర్థం కావటం లేదు. యూనస్ ఖాదర్ని పిలిచి, నువ్వెళ్ళి హుస్సేన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్లనివ్వకుండా అతడిని వెనక్కి తీసుకుని వచ్చేయ్ అని చెప్పాడు. ప్రయోజనం లేదు నాన్నా, ఈ సమయానికతడు ఇంటికి చేరుకునే ఉంటాడు అని ఖాదర్ బదులివ్వటంతో యూనస్ మరింత కంగారుగా కుర్చీలో కూలబడి, మనకు తప్పకుండా చాలా పెద్ద శిక్ష పడుతుంది అని అనడంతో హసీనా అతడి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, మీరేం మాట్లాడుతున్నారు? శిక్ష పడటమేంటి? అసలు మనం చేసిన తప్పు ఏమిటి అని అడిగింది. యూసుఫ్ గట్టిగా శ్వాస తీసుకొని వదులుతూ, మరి కాసేపట్లో తెలుస్తుంది అనేసి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. హెచ్చన్న చాలా హుషారుగా ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే, అమ్మా, తొందరగా రా, ఈరోజు నువ్వు ఎప్పుడూ చూడనటువంటి రుచికరమైన కూర నీకోసం తెచ్చాను అని కూరున్న పాత్ర యొక్క మూతను తీసేశాడు. ప్రసూనాంబ లోపలి నుండి వస్తూనే, అవును, ఈ వాసన చూస్తూ ఉంటే నోరూరుతూ ఉంది, నా కోసం ఎక్కడి నుండో మాంసం కూర తీసుకుని వచ్చినట్టున్నావే అని ఆమె కూరున్న పాత్రని చేతిలోకి తీసుకుని ఆ కూరను పరిశీలనగా చూసి, ఇది పొట్టేలు కూరలాగా లేదే అని హెచ్చన్న వైపు అనుమానంగా చూసింది. దానికి హెచ్చన్న చిన్నగా నవ్వుతూ, అవునమ్మా, ఇది పొట్టేలు మేకమాంసం కాదు, ఇది గోవు మాంసం అన్నాడు. అది విన్న వెంటనే ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయి ఎడమ చేతిలో ఉన్న మాంసం కూరను బయటకు విసిరివేసి కుడి చెయ్యితో హెచ్చన్న చెంప మీద గట్టిగా కొట్టి, గోవును చంపడమే మహాపాపం, అలాంటిది గోవు మాంసం ఇంటికి తీసుకుని వస్తావా? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు, బయటకు వెళ్ళు అని హెచ్చన్నను మెడపట్టుకొని ఇంట్లో నుండి బయటకు తోసి ఆమె ఆవేశంగా లోపలికి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు హెచ్చన్న చాలాసార్లు గోవు మాంసం తిన్నాడు. ప్రసూనాంబ వారి ఇంటికి వచ్చినప్పటి నుండి తినలేదు. హిందువులు గోవు మాంసం తినరని ఆ 10 ఏళ్ల బాలుడికి తెలియదు. అందువల్ల అతడు చేసిన తప్పేంటో అతడికి తెలియక ఇంటి ముందు అలాగే నిలబడ్డాడు. సాయంత్రం కాస్త చీకటి పడిన తర్వాత మల్లునాయకుడు ఇంటికి వచ్చి కొడుకు బయట నిలబడి ఉండటం చూసి, ఏమీ అలా బయట నిలబడ్డావు అని అడగ్గాని అప్పటి వరకు ఏడుపును అదిమి పట్టుకొనున్న హెచ్చన్న బోరున ఏడుస్తూ వరుసగా వస్తున్న ఎక్కిళ్లను ఆపుకుంటూ జరిగిందంతా అతడికి చెప్పాడు. దానికి మల్లునాయకుడు చిన్నగా నవ్వుతూ, ఏదో తెలియక తప్పు జరిగిపోయింది, ప్రసూనతో నేను మాట్లాడతాను, లోపలికి వెళ్దాం పద
అని హెచ్చెన్న చేతిని పట్టుకున్నాడు. హెచ్చెన్న కళ్ళు తుడుచుకుంటూ అమ్మ పిలిచే వరకు నేను లోపలికి రాను అని చెప్పాడు. ఆ మాటలు విని మల్లునాయకుడు అలాగే అమ్మ వస్తుంది అని చెప్పి ప్రసూనా అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. హెచ్చెన్నను కొట్టినప్పట్నుండి ఆమె కూడా పడక గదిలో మంచం మీద పడుకొని ఏడుస్తూనే ఉంది. ఆమె కంటి నుండి కారిన నీటితో తలగడ బాగా తడిసిపోయింది. మల్లునాయకుడు వచ్చి ఆమె వీపు మీద చేయి వేసి, ఎందుకలా బాధపడతావ్? చిన్నపిల్లవాడు తెలియక ఏదో చిన్న తప్పు చేస్తే వాడిని ఇంట్లో నుండి అలా గెంటేస్తే ఎలా? వెళ్ళి వాడిని లోపలికి తీసుకొనిరా అని చెప్పాడు. దానికామె లేచి కళ్ళు తుడుచుకుంటూ, ఏమిటి, గోవు మాంసం తినడం చిన్న తప్ప? పంచ మహాపాపాల్లో ఒకటైన గోహత్య, గోవు మాంసం తినడం వంటి పాపకర్మలు మీ దృష్టిలో చిన్న తప్ప? వాడు ఆ పాపం నుండి ప్రక్షాళనైతేనే లోపలికి తీసుకొస్తాను, లేకపోతే లేదు అని చెప్పడం వల్ల మల్లునాయకుడు లేచి బయటకు వెళ్లి కాసేపటి తర్వాత ఒక బ్రాహ్మణుడిని తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఏవేవో మంత్రాలు చదువుతూ ఉండగా మల్లునాయకుడు హెచ్చెన్న తల మీద పసుపు నీరు పోయడంతో పాటు ఇంకా అనేకానేక కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ బాలుడిని ప్రక్షాళన ద్వారా పరిశుద్ధుడయ్యాడు. ఇక ఈ బాలుడిని ఇంట్లోకి తీసుకోవచ్చు అని ఆ బ్రాహ్మణుడు చెప్పడంతో మల్లునాయకుడు అతడికి తగిన ధనమిచ్చి అతన్ని పంపించి వెనక్కి తిరిగి చూశాడు. అంతవరకు ఎక్కడుందో అతడు గమనించలేదు కాని ప్రసూనాంబ అప్పుడే హెచ్చెన్న దగ్గరకు వచ్చేసింది. ఆమె కొట్టిన దెబ్బకి హెచ్చెన్న చెంపమీద ఏర్పడిన గుర్తులు చూసి అయ్యో ఎంత గట్టిగా కొట్టానని బాధపడుతూ ఇంకెప్పుడూ గోవు మాంసం తినకని చెప్పింది. దానికి ఆ బాలుడు సరే అమ్మా, ఇంకెప్పుడు గోవు మాంసం తినను అని చెప్పగానే వాడికొక ముద్దు పెట్టి, ఇంకా అలా చూస్తున్నారేమిటండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పదండి భోజనానికని మల్లునాయకుడితో చెప్పడంతో అతడు చిన్నగా నవ్వుకుంటూ అమ్మవారి కోపం అప్పుడే తగ్గిపోయిందేమో అని మనసులో అనుకుంటూ వారి వెంట లోపలికి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం మల్లునాయకుడు ఒక బురుజు మీద కూర్చొని తన కత్తిని ఆకురాయితో రుద్దుతూ పదును పెడుతూ ఉండగా తన శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చిన హెచ్చెన్న అతడి వెనుక నిలబడి ఇప్పుడు మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా మల్లునాయకుడు కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఏమిటి హెచ్చెన్న, నాతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటున్నావా అని అడిగాడు. దానికి హెచ్చెన్న అతడి ముందుకు వచ్చి అవును నాన్న, గోవు మాంసం గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో మల్లునాయకుడు కత్తి నూరటమాపి నీ అనుమానమేమిటో చెప్పు అన్నాడు. ఏం లేదు నాన్న, నేను చిన్నప్పటి నుండి చాలాసార్లు గోవు మాంసం తిన్నాను. మా పూర్వీకులు కూడా గోవు మాంసం బాగా తినేవారు. మీరు గోవు మాంసం తినరని నాకు నిన్నటి వరకు తెలీదు. మేక, గొర్రె, కోడి వంటి మాంసం తినే మీరు గోవు మాంసం ఎందుకు తినరు అని హెచ్చెన్న అడిగాడు. దానికి మల్లునాయకుడు చిన్నగా నవ్వి మీ పూర్వీకులందరూ నాకు తెలిసినంత వరకు ఎడారి ప్రాంతం నుండి వచ్చిన వారై ఉంటారనుకుంటున్నాను. అక్కడ వారికి సరైన ఆహారం దొరకకపోవడం వల్ల ఒంటెలు వంటి భారీ జంతువుల మాంసం తినడం అలవాటయ్యుండొచ్చు. అలా భారీ జంతువుల్లో ఒకటైన గోవు మాంసం తినడం వారి దృష్టిలో పెద్ద తప్పని అనిపించి ఉండకపోవచ్చు. కాని ఇది భారతదేశం. ఇది వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల దేశం. పశువులు లేనిది వ్యవసాయం చేయడం వీలుకాదు కనుక వాటిని తినడం వల్ల పశువుల జాతులు తగ్గిపోయి వ్యవసాయం కుంటుపడుతుందని ఊహించిన మా పూర్వీకులు గోవులను చంపడం మహాపాపంగా ప్రకటించి గోవు మాంసాన్ని తినడం నిషేధించడంతో పాటు పంటలు పండించడంలో రైతులకు అనేక రకాలుగా సహాయపడుతూ దేశ సౌభాగ్యానికి కారణమైన గోవులను దేవుళ్లతో సమానంగా పూజించడం మొదలుపెట్టారు. అలా తరతరాలుగా మా చేత పూజలందుకుంటున్న గోవులను మహమ్మదీయులు మాంసం కోసం చంపడం, ఇక్కడి ప్రజలను కొంత బాధ పెట్టడం నిజమే అయినా ఎవరి ఆహారపు అలవాట్లు వారివని ఈ రాజ్యంలో నివసిస్తున్న మహమ్మదీయుల కోసం మన మహారాజు వ్యవసాయానికి పనికిరాని పశువులను జనావాసాలకు దూరంగా వధించి ఆహారంగా ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వులిచ్చి ఇటు వ్యవసాయం కుంటుపడకుండా అటు మహమ్మదీయుల ఆహారపు అలవాట్లను గౌరవించాడు. కొంతమంది స్వార్థ ఉలేమాలు వారి జనంలో గుర్తింపు కోసం ఆరాటపడేవారు ఆహారపు అలవాట్లు, ఇతర ఆచార వ్యవహారాల వంటి విషయాల్లో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాని ఈ రాజ్య ప్రజలు వారి ప్రయత్నాలకు లొంగక భిన్నమతాల వారైనా పొరుగువారితో కలిసి జీవించడానికే ఇష్టపడుతున్నారు. ఇది మహారాజుకు మరింత సంతోషాన్ని కలిగించింది. నువ్వు కూడా నీకిష్టమైతే గోవు మాంసం తినొచ్చు, కాని తిన్న విషయం అమ్మకు చెప్పకు. అలా చేస్తే ఆమె చాలా బాధపడుతుంది అని చెప్పడం ఆపి కత్తి నూరడం మొదలుపెట్టాడు. అప్పుడు అంతా విన్న హెచ్చెన్న
నన్ను సొంత కొడుకులా చూసుకుంటున్న అమ్మ కోసం నేను ఆ గోవు మాంసం తినడం మానుకోలేనా? మల్లునాయకుడు నాన్న, అప్పటి ఇక వరకు మీదట నూరిన కత్తిని నేనెప్పుడూ గోవు ఒకసారి మాంసం తినను చూసుకున్నాడు. అని ప్రమాణం అది బాగా చేస్తున్నాను పదును అని తేరింది. చెప్పి ఇక ఇంటి వైపు వాడడం కదిలి వెళ్ళాడు. తరువాయనుకొని అతడు కూడా నగర సరిహద్దులను పరిశీలించడానికి ముందుకు కదిలాడు. ఆ తరువాత కొన్ని నెలలకు ఉన్నత విద్య కోసం కంచి మహావిశ్వవిద్యాలయానికి పంపించారు. అక్కడ హెచ్ఎన్న ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణుడు అవటం వల్ల అతడు ఇక ఆ విద్యాలయ నియమాలకు లోబడి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అతడి కుటుంబాన్ని కలవడం కుదరదు. అందువల్ల అతడు విద్యాలయంలో చేరే రోజున మల్లునాయకుడు ప్రసూనాంబ ఇద్దరూ ఆ విద్యాలయం యొక్క ముఖద్వారం వరకు అతడికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. లోపలికి వెళ్లే ముందు హెచ్ఎన్న తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయగా, క్రమశిక్షణతో అన్ని విద్యలు బుద్ధిగా నేర్చుకొని మీ నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా తయారవమని ఆశీర్వదించింది. మల్లునాయకుడు ఎందుకో ఆ రోజు కాస్త ముభావంగా ఉన్నాడు. హెచ్ఎన్నను పైకి లేపి తల మీద నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టి సన్నని చిరునవ్వు నవ్వాడు. కాని ఆ నవ్వులో జీవం లేదు. అది గమనించిన హెచ్ఎన్న, నాన్న, ఇక్కడ నేను చదువుతో పాటు యుద్ధ విద్యలను కూడా నేర్చుకుని ఒక యోధుడిగా బయటకు వస్తాను. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత మీ కోరిక ప్రకారమే నేను దేశరక్షణలో భాగమయ్యేందుకు సైన్యంలో చేరుతాను. దానిలో నీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు అని చెప్పాడు. దాంతో మల్లునాయకుడు సర్దుకొని, నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు కుమారా. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు నిన్ను చూడకుండా ఎలా ఉండాలో అని ఆలోచిస్తూ ఉన్నాను, అంతే అన్నాడు. ఆ మాట వినగానే ప్రసూనాంబ కిసుక్కున నవ్వేసి, అయ్యో, కొడుకు మీద ఇంత ప్రేమను మనసులోనే దాచుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆ మాటకు మల్లునాయకుడు కూడా నవ్వేసి, మరీ ప్రేమను పంచడం కేవలం అమ్మకు మాత్రమే సొంతమా? నాన్నకు కూడా సంతానం మీద ప్రేమ ఉంటుంది. కాకపోతే పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని ఆ ప్రేమను పైకి చూపించరు, అంతే అని చెప్పాడు. సరి ఆలస్యమవుతోంది, హెచ్ఎన్నను ఆశీర్వదించి పంపించండి అని ప్రసూనాంబ తొందర పెట్టడంతో చతుర్షష్ఠి కళాకోవిదుడవు కమ్మని ఆశీర్వదించి హెచ్ఎన్నను ఆ విశ్వవిద్యాలయంలోకి పంపించాడు. హెచ్ఎన్న మరొకసారి అతడి అమ్మానాన్నలకు నమస్కరించి ఆ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించాడు. మల్లునాయకుడు కొంత దూరం వెళ్లి తన కొడుకు తన కోసం వెనక్కి తిరిగి చూస్తాడేమో అని ఆగి వెనక్కి చూశాడు. హెచ్ఎన్న దారికి ఇరువైపులా ఉన్న పొడవైన చెట్లను దాటుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాడు తప్ప వెనక్కి తిరిగి చూడడం లేదు. అలా వెళ్తూ చివరకు ఆ చెట్ల మధ్య అతడు కూడా కనుమరుగయ్యాడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి.